అలా కొంతసేపటికి వాన తగ్గాక మళ్ళీ స్టార్ట్ అయిపోయామన్నమాట. మా వాడైతే అడుగుతూనే ఉన్నాడు, ఈసారైనా వెళ్తామా లేదా అని చెప్పి. సడన్గా వ్యూ చూసేసరికి ఫుల్ ఎగ్జైట్మెంట్ వచ్చిందనుకోండి, అది వేరే విషయం. ఖాళీ రోడ్స్ వ్యూ అయితే చాలా బాగుంది చూడడానికి. మళ్ళీ నవ్వుకుంటూ 4 ఫోటోలు దిగేసి 2 వీడియోలు తీసేసుకుని అలా స్టార్ట్ అయిపోయాం. ఏదో రంగురంగులుగా కనిపించి బాగా ఎగ్జైట్ అయ్యి బైక్ ఆపేసామన్నమాట. తీరా చూస్తే అదొక ఫాస్ట్ ఫుడ్ సెంటర్ అండి. వెజ్ మెనూ కోసం తెగ వెతికేసాం. వరద బాధితులకు పులిహోర పొట్లాల్లాగా ఆ రోజుకి దొరికిందే దిక్కనుకుని తినేసామన్నమాట. లాస్ట్ వీడియోలో మనోడు ఎగ్జిబిషన్ అన్నాడు, అది కూడా చూసుకో అని చెప్పి బయట నుంచే చూపించేసాను అనమాట. తర్వాత అంబేద్కర్ గారిని అయితే చూసేసాం మనందరం. ఇయర్ రింగ్స్ చూద్దాం చిట్ అంటుంటే బేరం ఆడితేనే వస్తానని చెప్పా. చీను రాకపో అంది. ఏదో చీజ్ కేక్ అంట, నేను ఇప్పటివరకు ఎప్పుడు ట్రై చేయలేదు. ఆ అన్నయ్య టేస్ట్ చేయమన్నాడు, కానీ మనకెందుకులే కొత్త ప్రయోగాలని చాక్లెట్ కేక్ తీసుకున్నాం. ఈ ఫోటో ఫ్రేములు చూసి నువ్వు వేసే బొమ్మల కన్నా బాగానే ఉన్నాయిలే అందండి చిట్టి. మీరేమంటారు మరి? యానిమేలో తను ఉన్నాడు కదా నరూటో అంటండి, వాడిని తీసుకోరా అంటే వద్దని బాలే తీసుకున్నాడు. ఏ మాటకు ఆ మాట కానీ హైదరాబాద్ అందం మొత్తం రాత్రే ఉంటుందండి బాబు. అలా నడుచుకుంటూ వెళ్ళిపోతుంటే ఎడం చేతి వైపు ఐస్ క్రీమ్ బండి కనిపించింది. మావాడు ఆగుతాడా, ఐస్ క్రీమ్ అన్నాడు. ముగ్గురం ఒక్కొక్క ఐస్ క్రీమ్ లాగిచ్చేసాం. ఈ కలంకరీ బట్టలు అయితే 1200కి 3 అన్నాడు. 4 ఇమ్మని అడిగాను, ఇస్తానన్నాడు, అయినా తీసుకోలేదు. పడుకోని అన్నాడు. ఐస్ క్రీమ్ తిన్న మూతతోనే అలాగే నిద్రపోయాడు. మీరు చూపించే అభిమానానికి ఏడుపు వచ్చేస్తుందండి. కాదండి, చిట్టక్క స్పీడ్కి ఏడుపు వస్తుంది. ఇప్పటికే బాగా లేట్ అయిపోయింది. మళ్ళీ ఎప్పుడన్నా ఇంకో వీడియోలో కలుద్దాం. టాటా, బాయ్ బాయ్.